హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 40 మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. అయితే ఈ రివెంజ్ మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ గెలుస్తుందా లేదా, అదేవిధంగా ఇరు జట్ల ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది, వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, మ్యాచ్ ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుంది, పిచ్ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా వీడియోలో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు సగం మ్యాచ్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. మ్యాచ్ నెంబర్ 40లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్తోని గుజరాత్ టైటాన్స్ అయితే తలపడనుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో అయితే ఈ మ్యాచ్ జరగనుంది. ఇంతకుముందుకి ఈ స్టేడియంలో ఇరు జట్లు అయితే తలపడ్డాయి. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ వచ్చేసరికి కేవలం 89 పరుగులకు ఆల్అౌట్ అవడం జరిగింది. ఐపీఎల్ 2024లోనే అతి తక్కువ స్కోర్ అనేది చెప్పుకోవచ్చు. ఈ రివెంజ్ మ్యాచ్లో వచ్చేసరికి గుజరాత్ టైటన్ గెలుస్తుందా లేదా, అసలు ఇరు జట్ల ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది అయితే తెలుసుకుందాం. మొదటగా ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వచ్చినట్టయితే ఢిల్లీ క్యాపిటల్ ఐపీఎల్ 2024లో 8 మ్యాచ్లు ఆడడం జరిగింది. అందులో 3 మ్యాచ్లు గెలిచి 5 మ్యాచ్లు దారుణంగా ఓడిపోవడం జరిగింది. పాయింట్గా పట్టుకలో చూసుకుంటే 8వ పొజిషన్లో అయితే కొనసాగుతుంది ఢిల్లీ క్యాపిటల్. రీసెంట్గానే SRHతో జరిగిన మ్యాచ్లో దారుణంగా ఓడిపోవడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి 67 పరుగుల తేడాతోని ఢిల్లీ క్యాపిటల్ అయితే ఓడిపోవడం జరిగింది. అయితే తర్వాత జరగబోయే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అయితే చూద్దాం. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్లో బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే జాక్ ఫ్రేజర్ కానీ, రిషబ్ పంత్ కానీ, స్టబ్స్ కానీ, అభిషేక్ పూరల్ వంటి బ్యాటర్స్ మాత్రం అయితే భీకరంగా ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొంచెం బలహీనత కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ మాత్రమైతే వీళ్ళిద్దరు ఓపెనర్లో అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు ప్రతి మ్యాచ్లోనూ. అయితే గుజరాత్ టైటన్స్తో మ్యాచ్లో వీళ్ళిద్దరు రాణిస్తే మాత్రమైతే బ్యాటింగ్లో మాత్రం ఢిల్లీ క్యాపిటల్ తిరుగుండదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ గత మ్యాచ్లో మాత్రమైతే పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. అక్షర్ పటేల్ అదేవిధంగా కుల్దీప్ యాదవ్ మాత్రమే రాణించడం జరిగింది ఆ మ్యాచ్లో వచ్చేసరికి. పేస్ విభాగంలో చూసుకుంటే ముఖేష్ కుమార్ కానీ, ఖలీల్ అహ్మద్ కానీ, ఇషాంత్ శర్మ కానీ మాత్రం అయితే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయారు గత మ్యాచ్లో చూసుకుంటే. ఈ మ్యాచ్లో మాత్రం అయితే వీళ్ళు ముగ్గురు మెరుగైన ప్రదర్శనతో పాటు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ మరోసారి రాణిస్తే తిరుగునా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ రాణించాలి. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మలు పేస్ విభాగంలో రాణిస్తే మాత్రమైతే ఢిల్లీ క్యాపిటల్కి అయితే తిరుగునా అని చెప్పుకోవచ్చు. ఈ 2 విభాగాల్లోనే గత మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది. ఈ 2 విభాగాలను సర్దిద్దుకొని గుజరాత్ టైటాన్స్తో జరిగే మ్యాచ్లో మాత్రమే బరిలో దిగితే మ్యాచ్ మాత్రం గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఢిల్లీ క్యాపిటల్కి మాత్రం. అయితే ఢిల్లీ క్యాపిటల్ మరి గుజరాత్ టైటాన్స్తో జరగబోయే మ్యాచ్లో ప్లేయింగ్ లెవెన్ వచ్చేసరికి ఈ విధంగానే ఉండబోతుంది. పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, జాక్ ఫ్రేజర్, రిషబ్ పంత్, స్టబ్స్, అభిషేక్ పూరల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్తో కూడిన అయితే ప్లేయింగ్ లెవెన్ అయితే ఆడనుంది. విషయానికి వచ్చినట్లయితే ప్లేయింగ్ లెవెన్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ పొజిషన్ అయినా, బౌలింగ్ పొజిషన్ అయినా చాలా స్ట్రాంగ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా గుజరాత్ టైటాన్స్ విషయానికి వచ్చినట్టయితే గుజరాత్ టైటాన్స్ ఇప్పటి వరకు ఐపీఎల్ 2024లో 8 మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది. 4 మ్యాచ్లో ఓడిపోయి 4 మ్యాచ్లో గెలవడం జరిగింది. పాయింట్ పట్టుకలో చూసుకుంటే 6th పొజిషన్లో కొనసాగుతుంది గుజరాత్ టైటాన్స్ మాత్రం. అయితే రీసెంట్గానే గుజరాత్ టైటాన్స్ వచ్చేసరికి పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి శుభ్మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, అదేవిధంగా సాయి సుదర్శన్ వీళ్ళు ముగ్గురు మాత్రం రాణించడంతో మ్యాచ్లో విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. గుజరాత్ టైటాన్స్ వచ్చేసరికి తర్వాత జరగబోయే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్తోనైతే తలపడనుంది. ఇంతకుముందుకే ఈ జట్ల మధ్య అయితే ఒక మ్యాచ్ అయితే జరగడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి సాగు దెబ్బ కొట్టిందని చెప్పుకోవచ్చు. ఐపీఎల్ అతి తక్కువ స్కోర్కి ఆల్అౌట్ చేయడం జరిగింది. మరోసారి అయితే ఈ ఇరు జట్లు అయితే పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్లో మరి గుజరాత్ టైటాన్స్ రివెంజ్ తీర్చుకుంటుందా లేదా అని అయితే చూడాలి. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్ విషయానికి వచ్చినట్లయితే బ్యాటింగ్ పొజిషన్లో ఓపెనింగ్లో ఉద్యమాన్ సాహా మాత్రం అయితే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నాడు. అది పెద్ద మైనస్గా మారిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా
అభినవ్ మనోహర్ కానీ, రాహుల్ త్రిపాఠియా కానీ వీళ్ళు మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు. ఇది పెద్ద మైనస్గా మారింది మన గుజరాత్ టైటాన్స్కి. మాత్రమైతే మిడిల్ ఆర్డర్లో రాణించే ప్లేయర్ అయితే ఎవరంటే ఎవరు కూడా కనిపించలేదని చెప్పుకోవచ్చు. గత కొద్ది మ్యాచ్ల నుంచి ఓడిపోవడానికి ప్రధానమైన కారణం మిడిల్ ఆర్డర్లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడమే. గుజరాత్ టైటాన్స్ అయితే వరుసగా ఓడిపోవడం జరుగుతుంది. ఒక శుభ్మన్ గిల్ మాత్రమే అనుకున్నంత స్థాయిలో రాణించగలుగుతున్నాడు. అదేవిధంగా సాయి సుదర్శన్ కూడా అద్భుతంగా రాణించడం జరుగుతుంది. వీళ్ళు తప్ప మిగతా బ్యాటర్లు మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే ఎక్కువ రషీద్ ఖాన్ పైన ఆధారపడాల్సి వస్తుంది. అదేవిధంగా నూర్ అహ్మద్ కానీ, సందీప్ వారియర్ కానీ, మోహిత్ శర్మ వంటి బౌలర్లు మాత్రమైతే ఢిల్లీ క్యాపిటల్తో జరగబోయే మ్యాచ్లో వీళ్ళు మాత్రం తప్పకుండా రాణించాలి ఫేస్ విభాగంలో చూసుకుంటే. అదేవిధంగా సాయి కిషోర్, నూర్ అహ్మద్ స్పిన్ విభాగంలో మన లాగో రాణిస్తున్నారు. గత మ్యాచ్లో చూసుకుంటే అద్భుతంగా రాణించడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్తో జరగబోయే మ్యాచ్లో మరోసారి వీళ్ళు రాణిస్తే మాత్రమైతే గుజరాత్ టైటాన్స్కి అయితే తిరుగుండదని చెప్పుకోవచ్చు. మరి గుజరాత్ టైటన్ ఢిల్లీ క్యాపిటల్తో జరగబోయే మ్యాచ్లో వచ్చేసరికి ప్లేయింగ్ లెవెన్ అయితే చాలా మార్పులు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కేన్ విలియమ్సన్, అస్మతుల్లా ఓవరాయిజా జట్టులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరి ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్లయితే వృద్ధిమాన్ సాహా, శుభన్ గిల్, కేన్ విలియమ్సన్, అస్మతుల్లా ఓవరాయిజా, అభినవ్ మనోహర్, రాహుల్ త్రిపాఠి, రషీద్ ఖాన్, సాయి కిషోర్, నూర్ అహ్మద్, సందీప్ వారియర్, మోహిత్ శర్మతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఆడనుంది. అయితే ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ప్లేయింగ్ లెవెన్ బ్యాటింగ్ పొజిషన్ కొంచెం వీక్గా ఉన్నా కానీ బౌలింగ్ పొజిషన్లో మాత్రం అయితే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇరు జట్ల చూసుకుంటే మాత్రం అయితే ఇరు జట్ల బలాలు అయితే సమానంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్ పొజిషన్లో అయినా ఇటు బౌలింగ్ పొజిషన్ రెండు జట్లు అయితే సమానంగా ఉండడం జరిగింది. ఈ మ్యాచ్లో మాత్రం అయితే ఓవర్ జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ వచ్చేసరికి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో అయితే ఈ మ్యాచ్ అయితే జరగనుంది. అయితే పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి మొత్తానికైతే స్పిన్నర్లకు అయితే అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఈ పిచ్ మాత్రం అయితే చాలా స్లోగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లోనే మనం చూస్తేనే అర్థమవుతుంది. 89 పరుగులకు ఆల్అౌట్ అవడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే బౌలర్లకు ఎంత సహకరిస్తుందో అని కూడా అర్థమవుతుంది. ముందు అయితే టాస్ గెలిచిన టీం మాత్రం అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే గట్టిగానే కనబడుతున్నాయి. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ ఆడిన జట్లే ఎక్కువగా గెలవడం జరిగింది పిచ్ పైన మాత్రమైతే. అందుకే టాస్ గెలిచిన టీం మాత్రమైతే మొదటగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరి మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చినట్లయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే ఢిల్లీ క్యాపిటల్ మరోసారి అయితే అద్భుతమైన అయితే విజయం అయితే నమోదు చేస్తుంది. మీ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అని అయితే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.